నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పిఎసి సమావేశం. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, పెండింగ్ డీసీసీల నియామకంపై చర్చ. సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం. హైదరాబాద్ చైతన్యపురిలో రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, 7గురికి గాయాలు. లోక్సభలో భద్రతా వైఫల్యంపై విపక్షాల ఆందోళన. హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు. జిహాద్ టెర్రర్ గ్రూప్ లక్ష్యంగా తనిఖీలు. తమిళనాడులో భారీ వర్షాలు. కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమవుతూనే భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన చేశాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చ చేపడతామని ప్రకటించాలని, మిగతా కార్యక్రమాలు రద్దు చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం విచారకరమని స్పీకర్ వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులంతా సభ మర్యాద కాపాడాలని, నినాదాలు ఆపితే ముఖ్యమైన అంశాలపై చర్చించవచ్చని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సభ్యులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఇతర కార్యక్రమాలు రద్దు చేసి భద్రతా వైఫల్యంపైనే చర్చ ప్రారంభించాలని స్పీకర్ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రధాని, హోంమంత్రి సభలో ఈ అంశంపై ప్రకటన చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. దీంతో ప్రతిపక్షాల నినాదాల మధ్య సభను స్పీకర్ వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యుల నినాదాలు హోరెత్తాయి. చైర్మన్ జగదీప్ ధన్కర్ కూడా ప్రతిపక్షాల డిమాండ్ను తిరస్కరించారు. నినాదాలు ఆపి సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. సభ్యులు పట్టు విడకపోవడంతో సభను వాయిదా వేశారు. పార్లమెంటు బయట సస్పెండ్ అయిన ఎంపీలు ప్లాకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. పార్లమెంట్ మకర ద్వార వద్ద ఎంపీలు నిరసన తెలిపారు. ఈ ద్వారం నుంచే కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సభలోకి వెళ్లారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా
పీఏసీ సమావేశం కానుండడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి నెలకొంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా బట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ భేటీలో 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రస్తుత రాజకీయాలపైన చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పీఏసీ సమావేశం కానుండడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి నెలకొంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా బట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ భేటీలో 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రస్తుత రాజకీయాలపైన చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మరి కాసేపట్లోనే టీపీసీసీ పీఏసీ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశానికి టీపీసీసీ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకున్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ఇతర కీలక నాయకులు కూడా చేరుకున్నారు. జగ్గారెడ్డితో పాటు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, వంశీచంద్, ఇలాగే కీలక నాయకులు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్కు చేరుకోబోతున్నారు. ఇది టీపీసీసీకి అత్యంత కీలకమైనటువంటి కమిటీల్లో ఒకటైనటువంటి ఈ యొక్క పీఏసీ సమావేశం అయితే కీలకమైనటువంటి కమిటీ ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఏ విధమైనటువంటి విధి విధానాలను పార్టీ ఫాలో అవ్వాలి అనేటటువంటి అంశాలను కూడా ఇందులో చర్చించనున్నారు. ప్రధానంగా రానున్న పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా టీపీసీసీ అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో కూడా ప్రజలతో మమేకం అవ్వాలి. ఇప్పుడే తెలంగాణలో ఉన్నప్పుడు ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అందులో దాదాపు 16 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలి. ఓల్డ్ సిటీ ఒకటి మినహాయిస్తే మిగతా 16 నియోజకవర్గాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గెలుపు దిశగా అడుగులు వేసే విధంగా ఉండాలనేటటువంటి భావనలో టీపీసీసీ ఉంది. అలాగే మొదట సమావేశం ప్రారంభం అయిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినటువంటి తెలంగాణ ప్రజలకు ధన్యవాదం తెలుపుతారు. అనంతరం కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్లికార్జున ఖర్గే, ఇతర కీలక నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. ప్రచారంలో పెద్ద ఎత్తున అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అనంతరం పార్లమెంటు వ్యూహాల మీద చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 10 రోజుల పాటు పాలన సాగింది. ఈ 10 రోజుల్లో ప్రజలలో ఏ విధమైనటువంటి విశ్వాసం కొనసాగింది, కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి నమ్మకాన్ని సాధించుకుంది, ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ విధమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు అనేది కూడా చర్చించనున్నారు. దీంతో పాటు క్యాబినెట్ విస్తరణ మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం 17 మంది మంత్రివర్గంలో ఉండాల్సి ఉంది. ఇప్పటికే 11 మంది మంత్రులను ఫుల్ఫిల్ చేసింది గవర్నమెంట్. మరో మిగిలిన 6గురిని కూడా త్వరలో తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరెవరికి కేటాయించాలి ఏంటి అనేది కూడా దీంట్లో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగానే మిగిలినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు, అలాగే కార్పొరేషన్ల చైర్మన్ల సంబంధించి కూడా నియామకాలు మీద పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాలనే కాకుండా ఏఐసిసి
తీసుకున్నటువంటి దేశం కోసం దానం అనేటటువంటి ప్రకటన చేసింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటటువంటి భావనలో టీపీసీసీ ఉంది. ఎందుకంటే దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజల్లో కొంత విశ్వాసం పెంపొందించాలి, అలాగే దేశం కోసం కొంత ఫండ్ డొనేట్ చేయాలనేటటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. అయితే ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏఐసిసికి విన్నవించుకోవాలని చూస్తూ ఉంది. దాంతోపాటుగానే ముఖ్యంగా రానున్న ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. వాటిలో బలోపేతం అయితేనే పార్లమెంట్లో విజయావకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని చేజార్చుకోవద్దు అనేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మరో ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం కూడా ఉంది. కాబట్టి ఆ రోజు అన్ని నియోజకవర్గాలు, అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి భావనలో టీపీసీసీ ఉంది. గతంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహిస్తే జనంలోకి వెళ్తామనేటటువంటి భావనలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. దాని మీద కూడా ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా బ్రహ్మాండంగా నిర్వహించేందుకు కూడా దీంట్లో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా రానున్న పార్లమెంటు ఎన్నికలే ఎజెండాగా కూడా ఈ యొక్క సమావేశం జరగనుంది. అంతేకాకుండా ప్రభుత్వ విధి విధానాలు, రానున్న వ్యూహాలు ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి అనేటటువంటి అంశాలను కూడా దీంట్లో పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నిత్య రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరో 3 రోజులు కొనసాగనుంది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది. సింగరేణిలో 4 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈసారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యంగా డిసెంబర్ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ఏఐటియుసి సంఘం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇంధన వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. వెంకటవపూర్ మండలం పాలంపేట గ్రామంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సీతక్క సందర్శించారు. సీతక్కకు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారి
రామప్పకు వచ్చిన సీతక్క ఆలయంలోని రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం జరిగిందని, కాకతీయులు నిర్మించిన రామప్ప ఈనాటికి చెక్కు చెదరకుండా ఉందని ఆమె తెలిపారు. రామప్పను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. ధర్నా చౌక్ ఈ పదం మళ్లీ అసెంబ్లీలో మార్మోగింది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో అత్యంత కీలకంగా నిలిచింది. ధర్నాలకు కేర్ ఆఫ్ అయిన ఆ ప్రాంతం ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ అసలు ధర్నా చౌక్ ఎందుకు మూసింది? కేసీఆర్ పాలన నియంతృత్వాన్ని తలపించిందనే పేరు ఎందుకొచ్చింది? కావాలంటే అదే ప్రాంతంలో ధర్నా చేసుకోండని ముఖ్యమంత్రి బీసీఆర్ నేతలకు సూచించడం దేనికి సంకేతం? ధర్నా చౌక్ ప్రజాస్వామిక హక్కులు తెలియజేసేందుకు ఈ మహానగరంలో ప్రజలకు ఉన్న ఏకైక వేదిక. నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కు సమీపంలో 2005లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే ఎవరైనా సరే ధర్నాలు, బైఠాయింపులు, సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక. దేశ రాజధాని ఢిల్లీలో ఎలాగైతే జంతర్ మంతర్ ఉందో అలానే హైదరాబాద్ నగరంలో ప్రజా గొంతుకులను వినిపించే సభాస్థలి ఈ ధర్నా చౌక్. ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి, నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష. ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది. కాబట్టి ఇలా ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష. ఈ వేదిక సాక్షిగా ఎందరూ తమ ప్రజాస్వామిక హక్కుల కోసం గొంతెత్తారు, నిరసనలు తెలిపారు. ప్రజా సంఘమైన, విద్యార్థి నాయకులైన, కుల, మత, కార్మిక, కర్షక, మహిళా, ఉద్యోగ సంఘాలు ఇలా అనేక మంది ఇక్కడే తమ గొంతుకును ప్రభుత్వానికి వినిపించేలా నినదించారు. దిక్కులు పికటిడేలా గద్దించారు. తమ న్యాయమైన హక్కులను సాధించుకున్నారు. వాస్తవానికి గతంలో నగరంలో ధర్నా చౌక్ అనేది ప్రత్యేకంగా ఉండేది కాదు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, కుల హక్కుల సంఘాలు ఎక్కడ పడితే అక్కడే ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించేవి, దీక్షలు చేపట్టావి. అలాంటి సమయంలో 2005లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ రహదారి గుండా వెళ్తున్న వేళ ఇలాంటి కార్యక్రమాలతో ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించలేమా అంటూ ఆయన నాటి పోలీస్ కమిషనర్ గా ఉన్న దినేష్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ మాదిరిగా ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసే మార్గం లేదా ఆ దిశగా ఆలోచించిందంటూ సూచించారు. అప్పుడే ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఈ ధర్నా చౌక్ ప్రతిపాదన రావడం, నాటి సీఎం వైఎస్ దీనికి ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి ధర్నాలు, సంఘాల మీటింగ్లు అన్నీ ఇక్కడే జరిగేవి. వేల గొంతుకులు ఒక్కటై నినదించేవి. శబరిమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. స్వామి దర్శనానికి భక్తులు ఇబ్బందులు తప్పడం లేదు. శబరిమలలో నిన్న రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు అంతా ఇంతా కాదు. పమ్మ నుంచి శబరిమల వరకు మార్గంలో నిలిచిన భక్తులు తడిచి ముద్దయ్యారు. అంతా అటవీ ప్రాంతం కావడంతో వేలాది మంది భక్తులు చలిలో వణికిపోతున్నారు. ఇక ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా సరిపోవడం లేదు. పారిశుద్ధ్యం లోపించడంతో భక్తులు వర్షాల్లో తడవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని దేవస్థానం వారు ఆందోళన చెందుతున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో వైద్య శిబిరాల్లో అనారోగ్యం పాలైన అయ్యప్పలకు చికిత్స చేస్తూనే ఉన్నారు.
వార్షిక మండల తీర్థయాత్ర కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కాస్త అదుపులోకి అధికారులు వర్చువల్ క్యూ బుకింగ్లను పరిమితం చేశారు. దర్శన సమయాన్ని గంట పెంచారు. ఆలయానికి వెళ్లే మార్గంలో భద్రతా చర్యలను పెంచారు. వారం 10 రోజులుగా శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక తీర్థయాత్రల సీజన్ నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. శబరిమల సీజన్ డిసెంబర్, జనవరి నెలల్లో 41 రోజుల పాటు జరుగుతుంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రోజు 70 నుంచి 80 వేల మందికి పైగా భక్తులు వస్తున్నట్లు అంచనా. యుక్త వయసులోని మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా భారత సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఇది మొదటి తీర్థయాత్ర సీజన్ కావడంతో ఈ సంవత్సరం తీర్థయాత్ర సీజన్ ప్రత్యేకమైనది. కేరళ ప్రభుత్వం, ట్రావెనోర్క్ దేవస్థానం బోర్డు యాత్రికులందరి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.